నమస్తేనే. నమస్తే. ఏంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి ప్రజావాణి స్టార్ట్ అయిన దగ్గర నుంచి తిరుగుతున్నావు, అసలు ఏంది సమస్య ఏంది, ఇంతవరకు ఎందుకు పరిష్కారం అవుతలేదు? చూడండి సార్, మీరు మాకు వికలాంగుల పింఛన్లు ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల ముందర మేనిఫెస్టోలో పెట్టింది. అవును, పెట్టింది ఇప్పటి వరకు రూపాయి ఇచ్చింది లేదు మాకు. 6,000 పింఛన్ ఇప్పటి వరకు మాకు ఇచ్చింది ఏం లేదు. ఇప్పటికన్నా మేము ఏమంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్, నా పేరు కొండిగారి జంగయ్య, రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఆర్ట్ల విలేజ్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో అని చెప్తున్నా. నేను మాకు ఇచ్చే వికలాంగుల పింఛన్ ఇవ్వండి, తర్వాత ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి, తర్వాత వికలాంగుల హాస్టల్ ఉన్నాయి అధ్వానంగా తయారైనవి, అలా మౌలిక సదుపాయాలు ఏం లేవు. దాన్ని కూడా మీరు దయచేసి వికలాంగుల హాస్టల్ను కూడా బలోపేతం చేయండి. వాటర్కు చిదంబరంగా ఉన్నాయి, అవి మొత్తం చిల్లరగా, ఒక వాటర్ లేదు, కరెంటు లేదు, రకరకాల నాణ్యమైన తిండి, ఫుడ్ పాయిజన్ అవుతుంది పిల్లలకు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇవన్నీ తనిఖీ చేయండి, తనిఖీ చేసి వాళ్లకు మా వికలాంగుల సోదరులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకు ఇస్తుండే కదా, ఒక పక్కనంగా మొత్తం ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తాడు, ప్రజాపాలన అంటుడు. మాకు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక్క న్యాయమైన పరిష్కారమే లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు సంవత్సరంన్నర వెళ్ళిపోతుంది, ఇప్పటి వరకు మాకు ఎలాంటి వికలాంగులకు న్యాయం చేసింది లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు చేసింది ఏం లేదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 4,016 రూపాయలే, అవి కూడా ఈ నెల ఇస్తే వచ్చే నెల ఇస్తే అట్లా 25 తారీఖు ఇప్పటి వరకు పింఛన్లు రాలే. మరి అదే నీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూకున్నావా? 1 తారీఖు అకౌంట్ వేస్తావు, ఏం చేస్తున్నారు? జీతాలు వేస్తున్నారు. ఏమో అనాథగా రోడ్డు మీద అడుకొని తిని బతికే వాళ్ళకి ఏమో లేవు. నీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రం, లేకపోతే అసెంబ్లీ ముందర అడక తింటున్నావు వాళ్ళకి 1 తారీఖు వేస్తావు. ఇప్పుడు సరే పెంచుతా అన్నాడు, జీతాలు పెంచుతా, మనం మీకు పెన్షన్లు పెంచుతా అన్నాడు, పెంచుతాడు, ఇవ్వాలనో రేపో లేట్ అవుతుంది అనుకోవచ్చు. మరి వచ్చేవి కూడా రాకుంటే మీరెట్లా బతకాలి, ఏ పని చేసుకోవాలి? ఏం పని లేదు, మేము చేసుకునేది ఏముంది, రోడ్డు మీద అడుక తిని బతకాలి మేము అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎలక్షన్ల ముందులో వస్తారు, కడుపులో తలకాయ పెడతారు, మీటింగులు పెడతారు ముఖ్యమంత్రి గారు. మార్పు ఎక్కడ ఉంది? మాకైతే మార్పు లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏముందో కానీ వికలాంగులకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేసింది లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రం మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని పెద్ద పెద్ద నినాదాలు అన్ని నినాదాలు ఇచ్చిండు, ఎలక్షన్ల ముందర అన్ని ఇచ్చిండు, పాదయాత్రలు చేసిండు, అన్ని ఇస్తా అని చెప్పిండు. ఏదైతే అది అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటాడు ఆయన ఉంటాడా ఇక్కడ? ఏదో ఒక్కనాడు ఓపెన్ అయినాడు ఉన్నాడు, మళ్ళీ ఇప్పటి వరకు ఆయన కంటికి కనిపిస్తే మేము చూడలేదు కదా ఆయనను. మీటింగ్ లో చూసిందే, ఆయన ముఖం ఎట్లుందో తెలియదు మాకు. ఇప్పుడు సచివాలయం పోతే ఆయనకు కావాల్సింది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వాళ్ళు వీళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత ఐటీ పరిశ్రమల అధికారులు, వాళ్ళు వీళ్ళే కలుసుకుంటాడు ఆయన. పేద ప్రజలను ఏం చూస్తాడు? అందరం ప్రజలకు దగ్గరలో ఉంటాం, ప్రజలలోనే ఉంటాం అన్నాడు. ఇక్కడ మన ప్రజాభవన్ కంచెలన్నీ బద్దలు కొట్టినా అని చెప్పిండు. అన్ని కొట్టినావు, ఏం చేసుకున్నావో మాకు తెలియదు. అది ఇప్పుడు నీ ముఖానికి ఒక్కనాడని ఇలా ఉన్నవా, ఇంట్లో పాల్గొన్నావా నాకు చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఒక్కనాడన్నా ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల అర్జీలు తీసుకున్నావా నీ ముఖానికి ఇప్పుడు చెప్పు నాకు. రోజు తీసుకుంటే అధికారులు ఉన్నారు అక్కడ, డిపార్ట్మెంట్ కు ఒక అధికారి ఉన్నాడు, అధికారులు తీసుకుంటారు అది అంతే తప్ప. కానీ మంత్రులు లేరు, ఎవరు లేరు అలా. ఎక్కడ పరిష్కరిస్తారు? వచ్చిన వాళ్ళే వస్తురు, పరిష్కారం కాకనే వస్తురు వాళ్ళు. మళ్ళా డబల్ ఏం చెప్తారు అసలు? ఏం చెప్తారు? ఇచ్చిన కాగితాలు తీసుకుంటారు, వాళ్ళు ఏం చేసుకుంటారు ఏం కథనో మాకు తెలియదు. వికలాంగుల సమస్య మీద ఎన్నిసార్లు కొట్లాడినా చిన్నారెడ్డి సార్ తోటి, దివ్య మేడం తోటి ఎంత చెప్పినా కానీ చేస్తాం అంటున్నారు. సెక్రటరియట్లో పోతే నువ్వు అపార్ట్మెంట్ ఇవ్వవు, మరి వికలాంగుల ఓట్లు ఎందుకు వేయించుకున్నావు? బతిలాడి నియోజకవర్గం మొత్తం తిరిగి మీకు దండం పెడతా తమ్మి, ఎందుకు వేయించుకున్నావు? నువ్వు ఎందుకు సీఎం అయినావు? మమ్మల్ని మోసం చేస్తాను కానీ అయ్యింది ఏం లేదు. నేను చెప్తా ఉన్నా, నువ్వు పెట్టుబడి చేస్తున్నావు. ఉదాహరణ నేను చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు నేను చెప్పాల్సింది ఒకటే, ఐటీ కంపెనీ పెడుతున్నావు. సరే 1000 మంది ఉన్నారు, 1000 మంది కార్మికులు పనిచేస్తారు. మరి ఒక 100 మంది వికలాంగులకు అవకాశం ఇవ్వచ్చు కదా. మేము కూడా ఓట్లు వేసిన కదా, చిన్నపాటి పని చూపించచ్చుగా మాకు. మరి అది ఎందుకు చూపిస్తావు నువ్వు చెప్పు నాకు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నువ్వు 1000 మంది కార్మికులు అంటే 100 మందికి వికలాంగులను జాయిన్ చేసుకోవచ్చు కదా. నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు, నువ్వు కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నావు, వికలాంగులను కూడా పొందుపరచాలనే నీకు ఆలోచన లేదా? ఇప్పుడు
ఈ వికలాంగులు కూడా ఇప్పుడు మీరు కొట్లాడుతున్నారు వికలాంగుల తరఫున, వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అప్పుడు ప్రచారం వల్ల భాగంగా పాల్గొన్నారు. ఇక మారాలి, మొత్తం మారిపోతుంది, మన బతుకులన్నీ మారుతాయి కాంగ్రెస్ రాగానే, రేవంత్ రెడ్డి సీఎం కాగానే అని చెప్పి ఉరకలేసారు కదా మొత్తం. మరి అరే నువ్వు చెప్పిన మాటలకు మేము ఉరకలేయవలసి వచ్చింది. నువ్వు చెప్పిన మాటలకు నీ మాటలు నమ్మి ఇప్పుడు మోసపోయింది. నీ మాటలు నమ్మి మోసపోయినాం మేము. నువ్వు చెప్పిన మాటలకు నమ్మి మోసపోయినాం మేము. నమ్మిన వస్తే పుచ్చిపూరలే అనేట్టు ఒక్కటి లేదు. వికలాంగులకు చేసినట్టు ఉంటే ఒక్కటి కూడా లేదు మాకు. మిమ్మల్ని పక్కన పెట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రజల గురించి మాకే అవసరం సార్. మా సమస్య మేము అనాథలుగా ఉన్నాం. వాళ్ళకి చేస్తారు, మాకు చేస్తలేరు అనేది ఏమన్నా? మేము వాళ్ళ గురించి మాట్లాడడం. మాకు ఇప్పటికీ నయా పైసా పని చేసినాడు కాదు నువ్వు. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం నువ్వు వికలాంగుల సంఘాలను పిలిచి మీ సమస్యలు ఏంది అని అడిగిన పాపనే పోలేండి. మరి అప్పుడు ఇప్పుడు తీసుకుంటే 4,000 వస్తాయి వికలాంగులకు. వచ్చేసారి ఇప్పుడు నేను రాగానే తీసుకుంటే ఒక నెల ఆగితే మొత్తం 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు కదా. 6,000 పింఛన్ లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇచ్చే పింఛనే వచ్చే ఈ నెల పైసలు, వచ్చే నెల మళ్ళీ వచ్చే నెల పైసలు, మళ్ళీ వచ్చే నెల. ఇప్పటి వరకు మాకు పింఛన్లు లేవు. అంతే మళ్ళా. ఇప్పుడు ఇప్పటి వరకు మాకు పింఛన్లే లేవా? ఇప్పుడు నీ ఎమ్మెల్యేలకు కట్టి ఒకున్నావా? ఏం తక్కువైంది వాళ్ళకు? తినడానికి తిండి లేదా నీ ఎమ్మెల్యేలకు, నీ ప్రజాప్రతినిధులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు? 1 తారీఖు అకౌంట్లు వేస్తావు. వాళ్ళకి అసెంబ్లీ ముందు పిచ్చబడుకుంటారా? నీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు నీకు 1 తారీఖు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళకు నీకు 1 తారీఖు ఎందుకు వేస్తున్నావు? మేము అనాథలం ఉన్నాం, మాకు ఆదుకోవెందుకు నువ్వు? మరి మాకైతే మంచిగా లేదు ఈ ప్రభుత్వం. గద్దె దింపుడే ఖాయం. మేము ఏ పార్టీ వాడు మాట్లాడమంటే నేను మాట్లాడలే. రాష్ట్ర వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ను కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ కూడా 3 తారీఖున 3% రిజర్వేషన్ కొట్లాడి 4% చేయించినాం ఢిల్లీలో. వారం రోజులు మేము అక్కడనే ఉన్నాం. రైళ్లను బంద్ చేసినాం, బస్సులను బంద్ చేసినాం. ఇండియాలో ఆల్ ఇండియాలో ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు మొత్తం మద్దతు ఇచ్చినాయి, మాకు విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చినాయి. ఇప్పుడు అదే గతి నీకు సీఎం రేవంత్ రెడ్డి నీకు ఆ గతి ఖచ్చితంగా చూపిస్తాం. సినిమా చూపిస్తాం. ఐమాక్ టాక్స్ నీకు ఖచ్చితంగా ఐమాక్స్ టాక్స్ నీకు సినిమా చూపించకపోతే నా పేరు కొండి గారి జంగయ్యనే కాదు. నీ క్యాబినెట్ ఉన్న మంత్రులు కూడా నువ్వు కలవని ఏమంటే నువ్వు ఏం మనిషివో మాకు అర్థం కాదు. ఇప్పుడు ఏమైనా పూల గుత్తులు పట్టుకొని శాల్వాలు తీసుకొని వచ్చినోడికి అనుమతి. మరి మేము ఎక్కడికి వెళ్తేవాలి? పోతే మా దగ్గర శాల్వాలు లేవుగా, పూల గుత్తిలో పైసలు లేవా? మేమే అనాథలం అయితే నీకెడ తేవాలి? ఇంకా మేము ఆడున్న గని మీద పక్కకి వెళ్ళగొడతారు. మరి అది ప్రభుత్వం అంటే? మరి అది ప్రభుత్వం. ఎలక్షన్ల ముందర ఏం చెప్పినావు, నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? మాకు తెలియదా? సెక్రటరీలో పోదాంపా. ఇప్పుడు సెక్రటరీలో పోదాం, అన్ని చాంబాలు తిరుగుదాం. లైన్ కడతారు. ఇక్కడ పోగానే అక్కడ కూర్చోండి అని చెప్తారు, అక్కడ కూర్చుంటారు. ఇక ఈయన వచ్చిన మినిస్టర్లు, గిలిస్టర్లు, ఎవరైనా మంత్రులు, కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ వాళ్ళ ప్రోగ్రాంలే చూసుకుంటారు. ఐటీ కంపెనీ వాళ్ళకు ఆడికెళ్ళి టైం అయిందని లేచిపోతావు. ఏ మంత్రి కూడా కలబడిగా అంతే. ప్రజల సమస్యలు అయితే తీరేది లేదంటావు? లేదు. ఇందిరా మిల్లు కట్టిస్తాను. ఎవరిని కట్టించరు? వికలాంగులకు ఒక్కరికైనా కట్టించినావు? మాకు వచ్చినాయా చెప్పండి మీరు. ఫస్ట్ మీరు సర్వే చేయండి, మీ మీడియా ప్రతినిధులు సర్వే చేయండి. ప్రతి నియోజకవర్గంలో వికలాంగులకు ఎన్ని ఇచ్చినావు, ఎన్ని ఇళ్ళు ముగ్గు పోసినావు, నువ్వు ఎవరికి ఇచ్చినావు లిస్టు పెట్టు. లిస్టు పెట్టా ప్రజాభవన్లోనే పెట్టు. మన తీసుకోలేదా? ఇప్పుడు గ్రామ సభలు అని చెప్పి చేసిర్రు, మొత్తం దరఖాస్తులు తీసుకురు. అవును సార్, అన్ని దరఖాస్తులు తీసుకురు. మా ఎక్కడ పోయినాయి? మరి మా ఎక్కడ పోయినాయి? దరఖాస్తులు కూడా ఇచ్చినాయి కదా, అందరు ఇచ్చినట్టు మేము ఇచ్చినాం కదా. ఎక్కడివి లేవు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తాను, కొత్త రేషన్ కార్డులు ఇస్తాను. ఆ కొత్త రేషన్ కార్డుల సంగతి ఏంది? అవి రాసి ఇచ్చిన ప్రజాపాలన దరఖాస్తులు అని పెట్టినా అవి పెట్టిపోయినాయి. మరి ఇప్పటి వరకు ఆ లిస్టు లేదు. ప్రభుత్వం ఏర్పడంగానే, ఇప్పుడు రాష్ట్రం వల్ల కాంగ్రెస్ ఏర్పడంగానే తీసుకురు కదా ప్రజాపాలన దరఖాస్తులు. అలాంటి 10 తీసుకురు. ప్రజాపాలన దరఖాస్తులు 10 తీసుకురు. ఇప్పటికి ఒక్కటి పరిష్కారం కాలే. మరి ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు? ముందు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేసేది ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇక కూడా చేయదు. మాకు భూముల పట్టాలి నమ్మకం లేదు. ఇక సంవత్సరంన్నర అయిపోయింది. స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే ఆడి నుంచి మొదలుకుంటే నువ్వు మళ్ళా ఎలక్షన్ అయిపోయేదాకా సంవత్సరం అదే బిజీలు ఉంటావు. ఇక నువ్వేం చేస్తావు నీ ముఖానికి? అది క్లారిటీగా చెప్తున్నా నేను. నువ్వు వస్తున్నాయి. ఎట్లా ఉన్నా మాకు నచ్చిన వాళ్ళకి వేస్తాం, లేకపోతే నోటాకి వేస్తాం. నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఒక్క ఓటే వేయం. ఖచ్చితంగా చెప్తున్నా నేను. అరే ఇసుకొచ్చిందంటే మాకు న్యాయం చేయనప్పుడు ఏం చేస్తాం? మరి నువ్వు న్యాయం చేస్తానికి గొప్పలు చెప్పినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? 200 యూనిట్లు ఖచ్చితంగా ఉచిత కరెంట్ అని చెప్పినావు. ఉచిత కరెంట్ అని చెప్పినప్పుడు 6 నెలల ముందు సందే కరెంటు బిల్లు కట్టగలవు. ఇప్పుడు విద్యుత్ అధికారులు ఏం చేస్తారు? ఇండ్ల మీద మోటార్లు బిక్కపోతారు. ఇండ్లకి వచ్చి మోటార్లు బిక్కపోతారు. నువ్వు కట్టొద్దని ఎందుకే కదా. లేకపోతే ఎప్పుడు 200 అప్పుడు 500 కట్టుకునేవాడు.
అలాంటిది నువ్వు ఏతర మాటలు చెప్పి ఇప్పటిదాకా కరెంటు బిల్లు కట్టకుండా ఉంటే వాడు విద్యుత్ అధికారులు వచ్చి మోటార్లు కూడా బిక్కపోతారు. ఏది ఇప్పుడు కరెంటు మొత్తం మీటర్లు కూడా బిక్కపోతారు, మీటర్లు కూడా బిక్కపోతారు. మరి దానికి ఏంది? మరి అది ఎవరు భరించాలి? నువ్వు భరించి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి 6 నెలల ముసలి కట్టకూర అని చెప్పినావు. అరే 10,000 20,000 అయింది కొనుక్కొని బిల్లు. మరి అది ఎవడు కట్టాలి? ఎవడు కట్టాలి చెప్పు? నువ్వు కట్టు, మరి నువ్వు కట్టు. లేకపోతే విద్యుత్ అధికారులకు యాక్షన్ తీసుకోవాలి మీద. ఎందుకంటే ఆయన పేద ప్రజల మీద చెప్పు. మళ్ళా ఇప్పుడు గ్యాస్ ఇస్తారు, వైట్ రేషన్ కార్డు ధరలకు 500 గ్యాస్ ఎవరికి ఇచ్చినావు? నీ ముఖానికి ఒక్కరికైనా ఇచ్చినావా చూపి? సన్న బియ్యం ఇస్తుడు. సన్న బియ్యం సంగతి కూడా తెలుసు మాకు. సన్న బియ్యం సంగతి కూడా తెలుసు. ఇలా ఆయన వండిపించుకొని తినమని, ఆయన వండిపించుకొని తింటే ఆ బియ్యం ఎట్లుంది? అది మొత్తం మగ బియ్యం. గంట పెట్టి తిప్తే గట్కలేక ఉన్నది. తింటే కూడా తినబుద్ధి అవుతలేదు. తింటున్నాను, నేను తింటూనే ఉన్నా కదా. ఆ కోపిరి బియ్యం అయినా ఏముండే కానీ ఇవి మరీ అధ్వానం. అరే తింటారు ఎందుకు తింటారు? మీడియా ప్రెస్ మీట్ ముందు మేము హైలైట్ కావాలి, మేము తిన్నాం. మరి నీ ఇంట్లో అదే వండిపించుకో తింటావు. ఇప్పుడు వండిపించుకొని తెలుసు మీ మంత్రులు. మేము వండుకొని తింటున్నాం కదా, ఇంట్లో వండుకొని మేము తింటున్నాం కదా. నీ ఇంట్లో వండిపించుకొని తిను. నువ్వు బయట తినుడు కాదు, నీ ఇంట్లో ఒక 6 రోజులు వండిపించుకొని తిను. ఆ బియ్యం ఎట్లా ఉన్నాయి ఏం కథ? నాసి రకం బియ్యం అవి, కుప్ప మసలని బియ్యం, నాసి రకం బియ్యం. ఇప్పుడు ఆ బియ్యం వల్ల అది సన్న బియ్యం ఇవ్వడం వల్ల మొత్తం ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తారట. అలా మన ప్రజల కళ్ళల్లో నిజమైన సంతోషం చూస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ప్రజలు కాదు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కాదు. నేను కుల్లా చెప్తున్నా, నువ్వు వండిపించుకొని తిను 6 రోజులు ఇంట్లో. రాష్ట్ర మంత్రులు వండిపించుకొని తిని బయట తినుడు కాదు.